ఇక రాజ్యాంగం గురించి ఇంక ఈయన మాట్లాడాల. ఈయన మీద అన్ని కేసులు పెట్టుకుని ఇంకా రాజ్యాంగం గురించి ఇంకా మాట్లాడుతున్నాడు అంటే ఇక దాని గురించి ఏం చెప్పాలో ఏందో. మా కూటమిలో భాగం అయిన తర్వాత రాష్ట్రంలో ప్రశాంతంగా ఇంత డెవలప్మెంట్ జరుగుతున్న తర్వాత కూడా ఇంకా ఇలాంటి మాటలు మాట్లాడడానికి నిజంగా జగన్మోహన్ రెడ్డికి సిగ్గుందా లేదా? 11 సీట్లు ఇచ్చిన తర్వాత కూడా ఇతను ఇలాగ మాట్లాడము, మళ్ళీ దాన్ని కవర్ చేద్దాము అని అనుకోవడానికి వచ్చిన సకల శాఖ మంత్రి సజ్జలు మాట్లాడము, ఇంకా చెప్పు తీసుకుని కొట్టినా కూడా ఇంకా వీళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇంకా సిగ్గులేదు. ఇంకా ఆ పార్టీ గురించి ఇంకా మాట్లాడుకోవటం కూడా దండగే అని చెప్పి. అంటే అసలు రాజ్యాంగంలో ఆ పదమే లేదు, అసలుకి ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చుంటే అదే రాజధాని కదా అంటూ మరి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన దాన్ని అలా ఎలా చూడాలి? అసలుకి ఎలా మాట్లాడతావు? 28 రాష్ట్రాలు, ప్రతి ఒక్క రాష్ట్రానికి కూడా రాజధాని ఉంది. నువ్వు వారం 5 రోజులు బెంగళూరులో కూర్చుంటావు. బెంగళూరు దేనికి రాజధాని? కర్ణాటక కాదా? కర్ణాటకకి రాజధాని ఉండాలి కానీ, తెలంగాణకి హైదరాబాద్ రాజధాని ఉండాలి కానీ, ఆంధ్రప్రదేశ్కు అమరావతి రాజధాని ఉండకూడదా అని చెప్పి మేమైతే అడుగుతున్నాం. ఏం లేదు, ఈయనకు మాత్రము తాడేపల్లిలో ఒక కొంప, పులివెందులో ఒక కొంప, ఇడుపులపాయలో ఒక కొంప, అలాగే ఋషికొండలో అక్రమంగా 600 కోట్లు పెట్టి కట్టాడు. ఇవన్నీ మళ్ళీ బెంగళూరు యలహంక ప్యాలెస్లు, ఈయనకు మాత్రం ఇన్ని ప్యాలెస్లు కావాలి. రాజధాని కోసం ఇన్ని వేల ఎకరాల భూములు అవసరమా అని చెప్పి ఎట్లా మాట్లాడుతున్నారు వీళ్ళు? దాన్ని వాళ్ళ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎట్లా సపోర్ట్ చేస్తున్నారో మాకైతే అర్థం కావట్లే. ఆయన అన్నది ఆ ఉద్దేశంతో అనలేదు అనే మాట మళ్ళీ సజ్జల గారు వచ్చి చెబుతున్నారు కదా, దాన్ని తప్పుగా ఈ ఎల్లో మీడియా అంతా తప్పుగా చూపిస్తుందనే మాట ఆయన చెబుతున్నాడు కదా. మరి జగన్మోహన్ రెడ్డి సగం గొయ్య తీశారు, ఆ మిగతాది పూర్తి చేసి మొత్తానికి వాళ్ళ పాడి వాళ్ళే కట్టుకుంటున్నట్టు ఇంకా వాళ్ళు మాట్లాడుతున్న మాటలు మాకైతే అర్థమవుతున్నాయి. వాళ్ళ పార్టీకి ఇంకా 11 సీట్లు ఇచ్చినా కూడా ఆ 11 సున్నా చేయటానికి వాళ్ళు చాలా కృషి చేస్తున్నారు. రాష్ట్రంలో డెవలప్మెంటు చాలా బాగా ఫాస్ట్గా అభివృద్ధి చెందుతుంది. అలాగే ఇండియాలోనే నెంబర్ 1 పొజిషన్లో ఉండే విధంగా ఆంధ్రప్రదేశ్ తయారవుతుంది. వచ్చే సంవత్సరం మార్చి ఎండింగ్ కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తయిన తర్వాత దాదాపుగా ఇండియాలోనే ఏపీ నెంబర్ 1 పొజిషన్లో ఉంటుంది అని చెప్పి నేనైతే చెప్పగలను. దాదాపుగా ఇప్పుడు తెలంగాణలో దాదాపుగా 3,000 టీఎంసీలు సముద్ర పాలు అవుతుంది. అందులో 200 టీఎంసీలు మాత్రమే వాడుకోవటం జరిగింది. నిజంగా ఆ కేసీఆర్ కానీ రేవంత్ రెడ్డి గారు కానీ ఆ 3,000 టీఎంసీలు సముద్ర పాలు అవ్వకుండా నిజంగా అన్ని రాష్ట్రాలు ఏపీ తెలంగాణ బాగుండే విధంగా ఎటువంటి ఇబ్బందులు టీడీపీని పెట్టకుండా, కూటమిని పెట్టకుండా దాదాపుగా మీ డెవలప్మెంట్ మీరు చేసుకుంటా మీరు కూడా బాగుండాలి అని చెప్పి మేమైతే కోరుకుంటున్నాము. సరే, ఇక్కడ ఇదంతా ఒక ఎత్తు. అసలుకి ఆంధ్రప్రదేశ్లో రాజధాని గురించి ఒక పక్కన కేంద్రం గెజిట్ ఇచ్చే సందర్భంలో, అంటే రేపు ఏదైతే గనక పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే ఇచ్చే అవకాశం ఉంది అని చెప్పి తెలుస్తున్న తరుణంలోనే మళ్ళీ ఇక్కడ రాజధాని గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం, అసలు నదీ గర్భంలో కడుతున్నారు అంటే రివర్ బేసిన్లో కడుతున్నారు అంటూ ఆయన చేసిన మా వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు? రీసెంట్గా ఢిల్లీ ఎక్కడ ఉంది ఏంటి, దాదాపుగా ఆయనకి ఏమీ తెలియదు అనుకుంటా, ఏమీ తెలియకుండా మాట్లాడుతున్నాడు. ఇంకా ఈయన మాత్రం ఏంటంటే సముద్రపు ఒడ్డున బిల్డింగ్ కట్టుకొని ప్రజల సొమ్ముతో కట్టుకొని 600 కోట్లతో ఈయన నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు తప్ప ఈయన మాటలు ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు. ఇతన్ని ఎవరు కూడా వాళ్ళ పార్టీకి చెందిన వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలే నమ్మకుండా పక్క పార్టీల వైపు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇంకా ఇలా మాట్లాడుతున్నాడు అంటే చేసేది ఏం లేదు. ఇంకా ఆ లండం మందులు ఇంకా వాడుతున్నాడు అని చెప్పి మాకైతే అర్థమవుతుంది. అది పరిస్థితి. అసలుకి ఆ రాజధాని అన్నారు, రాజధానిలో నీళ్లు లేవు, ఇంకో పక్కన కరెంటు లేదు, అంతకాడికి వీళ్ళు అక్కడ చేసేది ఏముంది అంటున్నారు కదా. మరి ఎక్కడ నీళ్ళు లేవయ్యా? కృష్ణానది లేదా, గోదావరి లేదా, లేకపోతే పెన్నా లేదా? దాదాపుగా ఇవన్నీ కూడా కలిసే విధంగా దాదాపుగా
28 జిల్లాలు 3 పంటలు పండే విధంగా దాదాపుగా పోలవరం ప్రాజెక్టు 2027 మార్చి ఎండింగ్ కల్లా పూర్తవుతుంది. దాదాపుగా ప్రతి ఒక్కటి వరి కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, రాగులుగా ప్రతి ఒక్కటి పూల తోటలు కూడా అన్నీ కూడా పండే విధంగా రాష్ట్రం అయితే డెవలప్మెంట్ అవుతుంది. నీ మాటలు ఎవరు కూడా నమ్మే పరిస్థితిలో లేరు. మొన్నటి వరకు అదే రాజధాని ప్రాంతం ముంపు ప్రాంతం అని మాట్లాడిన ఇదే నాయకులు అక్కడ నీళ్లు తోడుతున్నారు, చేపలు పడుతున్నారు అన్న నాయకులు మరి ఈ రోజు అక్కడ నీళ్లు లేవు, కరెంటు లేదని మాట్లాడటాన్ని అసలు ఎలా చూడాలంటారు? మరి ఒకసారి రాజధాని వచ్చి మాట్లాడితేనే కదా. అదేంది గ్రాఫిక్స్ అని చెప్పి మాట్లాడారు. అమరావతి కమ్మ రాజధాని అని చెప్పి ప్రతి ఒక్క ఎమ్మెల్యే మీద ఆఖరికి 4 సార్లు సీఎంగా చేసిన చంద్రబాబు గారి మీద అక్రమంగా కేసులు పెట్టి ఏదో సాధిద్దాం అనుకున్నారు. చేసింది ఏమీ లేకుండా ఈయన చేసిన తప్పులకి ఎందుకని కోర్టు యాక్షన్ తీసుకోవట్లేదో మాకైతే అర్థం కావట్లేదు. బాబాయ్ కేసు లేదా, కోడికత్తి కేసు లేదా, గులకరాయి కేసు లేదా, లేకపోతే ఈయన దాల్మియా సిమెంట్ కానీ ఈయన చేసిన అక్రమ ఆస్తులు కానీ అక్రమంగా ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేసుకొని కట్టిన ఋషికొండ కానీ, కల్తీ మద్యం కానీ, ఇసుక మాఫియా కానీ, పాస్ పుస్తకాల మీద బొమ్మలు వేసుకోవటం కానీ, సరిహద్దు రాళ్ళ మీద బొమ్మలు వేసుకోవటం కానీ, ఎగ్ పఫ్లు ఈ ఇష్టం వచ్చినట్టు ఎట్లా ఖర్చు పెట్టాడో, మళ్ళీ పప్పు చెక్కల కవర్ల మీద 200 కోట్లు దోచుకున్నది నువ్వు కాదా? ఏం చెప్పాలి నీ గురించి? ఇన్ని చేసిన తర్వాత కూడా ఇంకా నువ్వు ప్రతిపక్ష హోదా లేకపోయినా కూడా ఇట్లా మాట్లాడుతుంటే ఎందుకని అధికార పార్టీ, ఎందుకని నీకు ఇంకా నాకు తెలిసి ఢిల్లీలో పవర్ అయితే ఉందని చెప్పి మాకైతే అర్థమవుతుంది. నిన్ను ఎప్పుడు లోపలేస్తారా అని చెప్పి మేమైతే అనుకుంటున్నాము. ఇక్కడ ఆయన మాట్లాడుతుంది రాజధాని గురించి, రాజధాని రైతుల గురించే కదా మరి ఆయన మాట్లాడుతుంది. వాళ్ళు రాజధాని రైతులు 33,000 ఎకరాలు రాష్ట్రం బాగుండాలి. ఇంతకుముందు 33,000 ఎకరాలు ఈక ముందు అక్కడ ఎకరం పొలం ఎంతో మీరు చూడండి. ఇప్పుడు వెళ్ళి ఒకసారి చూడండి. ఇప్పుడు రాజధాని రైతులు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి చేయాల్సింది ఏమి చేయకుండానే మళ్ళీ సెకండ్ ఫేజ్ పూలింగ్ అని చెప్పి ప్రజలను మభ్య పెడుతున్నారనే కదా మరి జగన్మోహన్ రెడ్డి నిజంగా ఇబ్బంది పడినట్టయితే కూటమికి 164 సీట్లు ఎందుకు ఇస్తారు? నీకు సిగ్గుందా? నీకు 11 సీట్లు ఇచ్చిన తర్వాత కూడా ఇలాంటి మాటలు ఎలా మాట్లాడుతున్నావు నువ్వు? సడన్గా రాజధాని రైతుల మీద ఇంత ప్రేమ కలగడానికి వైఎస్ఆర్సీపీ నాయకులకు కారణం ఏంటనుకోవచ్చు అంటారు? రాజధాని రైతులకు పూర్తిగా అర్థమైంది. నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసులు బారికేడ్లు పరదాలు పెట్టుకొని రాజధాని రైతుల్ని ఎంత ఇబ్బంది పెట్టావో, రాష్ట్రాన్ని ఎంత ఇబ్బంది పెట్టావో, ఒరే సొంత చెల్లి కట్టుకున్న చీరల గురించి కూడా మాట్లాడే నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావో మాకైతే అర్థం కావట్లే. అన్నీ కాదండి, నేను అడుగుతుంది ఏంటంటే ఆల్ ఆఫ్ సడన్గా ఏదైతే రాజధాని రైతుల మీద వైఎస్ఆర్సీపీ నాయకులకు ప్రేమ కలగడానికి కారణం ఏంటి? అంటే ఇప్పుడు మళ్ళీ వాళ్ళని తమ వైపు తిప్పుకునే ప్లాన్ అనుకోవచ్చు అంటారా, లేదంటే 2 వర్గాలు చేసే ప్లాన్ అనుకోవచ్చు అంటారా? నువ్వు ఎన్ని చేసినా కూడా రాజధాని రైతులైతే మాత్రం నిజంగా ఇప్పుడు రాష్ట్రానికి రాజధాని అమరావతి ఉండాలి అని చెప్పి కోరుకుంటున్నారు. రాష్ట్రం చాలా ప్రశాంతంగా ఉంది. రాష్ట్రాన్ని సర్వనాశనం చేద్దామని జగన్మోహన్ రెడ్డి ఏదో తనకి ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతున్నాడు తప్ప. మరి ఆయన మాటలను ఖండించే పరిస్థితిలో మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎందుకు వచ్చారనుకోవాలంటారు? ఆయన తీసింది సగం గొయ్య తీసాడండి. ఈయన పూర్తిగా గొయ్య తీసి నిజంగా వాళ్ళ పార్టీని వాళ్ళే కప్పెట్టుకుంటున్నారు. 11 సీట్లు ఇచ్చిన తర్వాత కూడా ఇంకా సిగ్గు లేకుండా ఇలా మాట్లాడుతున్నారు అంటే ఇంక వాళ్ళని ఏం చేయాలో మాకైతే అర్థం కావట్లేదు. వాళ్ళ పార్టీని వాళ్ళే తగలబెట్టుకుంటున్నారు, వాళ్ళ పార్టీకి వాళ్ళే నిప్పెట్టుకుంటున్నారు, వాళ్ళ సమాధి వాళ్ళే కప్పెట్టుకుంటున్నారు. ఇంతకన్నా ఏం చెప్పాలి చెప్పండి వాళ్ళకి? సరే, ఇదంతా ఒకే అనుకుందాం. అంబటి రాంబాబు గారు మళ్ళీ రోజా గారు రీసెంట్గా ఒక స్టేజ్ మీద మాట్లాడుతూ మా ఇద్దరికి ఫైర్ బ్రాండ్ అని రావడానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎవరైనా మాట్లాడితే కనుక మేము అగ్రెసివ్గా వెళ్తామని చెప్పి మాకు ఫైర్ బ్రాండ్ అని బిరుదిచ్చారు అనే మాట అయితే చెబుతున్నారు కదా. ఏమవుతుందండి, రేపు సంక్రాంతి, రేపు భోగి. ఆ గంగిరెద్దు సత్తెనపల్లిలో డ్యాన్సులు వేసేది. ఈరోజే అంటారా పెద్ద కంచం తీసుకొని భీమవరం వెళ్ళేది. బొచ్చ, రాగండి, కొరమేను, పులస చేపలు అని చెప్పి అన్నీ బాగా తింటాం తప్ప అసలు ఆమె తిండి గురించి అసలు ఆమెను పిలిచారో లేదో తెలియకుండా
నువ్వు చేసే నగర ప్రజలకు చెప్పమ్మా, నగరంలో ఓడిపోయిన తర్వాత కూడా నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో మాకైతే అర్థం కావట్లేదు. మరి ఓవరాల్గా చూసుకుంటే కనుక ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు ఈ మధ్యకాలంలో మాట్లాడుతున్న మాటలను, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మాట్లాడుతున్న మాటలను ఎలా చూడాలంటారు అసలుకి? ఎవరు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అంటే జగన్మోహన్ రెడ్డి తర్వాత సజ్జల తర్వాత అమ్మటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్, రోజా, వీళ్ళందరూ ఓడిపోయిన వాళ్ళే కానీ గెలిచిన వాళ్ళు కాదు కదా. వీళ్ళ మాటలు వాళ్ళ నియోజకవర్గంలో వాళ్ళ ప్రజలే వాళ్ళు గుర్తించిన తర్వాత వీళ్ళు మాట్లాడిన మాటలు ఎవరు వింటారు చెప్పండి? ఎవరు వినే పరిస్థితుల్లో లేరు. కాకపోతే ఏందో మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నారు.